హాయ్ ఫ్రెండ్స్, రైల్వేకి సంబంధించిన జేఈ పోస్టులకు సంబంధించిన నోటిఫికేషన్ అయితే వచ్చింది. దాని గురించి డీటెయిల్గా మాట్లాడుకుందాం. అంతకంటే ముందు అందరికీ హ్యాపీ ఇండిపెండెన్స్ డే. ఓకే, అండ్ ఈ ఇండిపెండెన్స్ డే రోజు మన ఫ్రీడమ్ ఫైటర్స్ చేసిన సాక్రిఫైస్కి గుర్తుగా నేను మన యాప్ నుంచి కానీ మన యూట్యూబ్ ఛానల్ నుంచి మీకు ఒక గిఫ్ట్ని అయితే ఇవ్వబోతున్నాను. లైక్ ఒక చిన్న ఆఫర్ నా తరపు నుంచి అయితే ఇస్తున్నాను అనమాట. అండ్ ఈ జేఈ స్టూడెంట్స్కి కూడా అది హెల్ప్ అవుతుంది. దాని గురించి మనం మాట్లాడుకుందాం. సో ఫస్ట్ థింగ్ ఫస్ట్, వీడియోని అయితే లైక్ చేసేయండి అండ్ హై పాయింట్లు ఇవ్వడం మర్చిపోద్దని మీ ఫ్రెండ్స్కి తప్పకుండా షేర్ చేయండి. ఓకే, అండ్ ఫస్ట్ థింగ్, ఇది మీకు గవర్నమెంట్ వెబ్సైట్లోనే. ఓకే, సో అఫీషియల్ న్యూస్. ఓకేనా, ఇక్కడ మీరు చూడొచ్చు డీటెయిల్ సెంట్రలైజ్డ్ ఎంప్లాయ్మెంట్ నోటిఫికేషన్ అని ఉంది కదా. సో దీని మీద కనుక మనం క్లిక్ చేస్తే ఇటువంటి ఒక పీడిఎఫ్ అన్నది ఓపెన్ అవుతుంది అనమాట. ఓకే, సో ఇందులో మీరు అబ్జర్వ్ చేయాల్సింది, ఇది ఏం పోస్ట్కి అంటే జూనియర్ ఇంజనీర్ అండ్ డిపోర్ట్ మెటీరియల్ సూపరింటెండెంట్. ఓకే, నార్మల్గా ఎవ్రీ ఇయర్ ఏం పడుతుంది, నార్మల్ది కూడా చూపిస్తాను చూడండి, లాస్ట్ ఇయర్ది. సో లాస్ట్ ఇయర్ది మీరు చూసుకున్నట్టయితే ఇదిగోండి, రిక్రూట్మెంట్ ఆఫ్ జేఈ డిఎంఏ సిఎంఏ 3 పడతాయి. అంటే ఇక్కడ మీరు చూసినట్టే జూనియర్ ఇంజనీరు, డిపోర్ట్ మెటీరియల్ సూపరింటెండెంట్, అలాగే కెమికల్ మెటలర్జికల్ అసిస్టెంట్. ఓకే, ఇప్పుడు ఈ సిఎంఏ అన్నది ఈ ఇయర్ పడలేదన్నమాట. అండ్ మనం చూసుకున్నట్టయితే ఇండెంట్లో ఇచ్చిన వేకెన్సీస్ 4000కి ఇక్కడ మనకు ఒక దగ్గర 100 వేకెన్సీస్ దాకా తక్కువ కూడా ఉన్నాయన్నమాట. సో ఈ ఇయర్ మీరు అబ్జర్వ్ చేయాల్సింది, జేఈ అండ్ డిఎంఎస్ మాత్రమే పడింది, సిఎంఏ పడలేదు. ఓకేనా, అండ్ చూడాలి మనం దీనికి సంబంధించి లైక్ కొరిజాండంలో ఏమైనా యాడ్ చేస్తారా ఏంటి అన్నది మనకైతే ఇన్ఫర్మేషన్ అయితే లేదు. అండ్ దీని మీద మీ ఒపీనియన్ ఏంటి అన్నది కామెంట్ అయితే చేయండి. అండ్ ఎప్పుడు మనకి దీనికి మనం అప్లై చేసుకోవచ్చు అంటే 14th ఆగస్ట్ నుంచి మనం అప్లై అయితే చేసుకోవచ్చు అన్నమాట. ఆన్లైన్ అప్లికేషన్ అన్నది క్లోజింగ్ డేట్ 13th సెప్టెంబర్ వరకు నైట్ 12 o'clock లోపు మీరు చేసుకోవాల్సి ఉంటుంది. అండ్ మోడిఫికేషన్ డేట్ అన్నది 16th సెప్టెంబర్ నుంచి 25th సెప్టెంబర్ వరకు ఉంటుంది. అంటే మీరు ఒకవేళ అప్లై చేసినప్పుడు ఏమైనా మిస్టేక్స్ చేస్తే అవి కరెక్ట్ చేసుకోవడానికి, కానీ అది అవసరం వచ్చేలాగా చేయొద్దు. అప్లై చేసేటప్పుడు 1-2 సార్లు అన్నీ చెక్ చేసుకుని ప్రాపర్గా అప్లై చేయండి. మిస్టేక్స్ వస్తే అది మీకు డీవీలో కూడా మళ్ళీ తర్వాత ఇబ్బంది అవ్వచ్చు. అండ్ అప్లై చేసేటప్పుడు ఫోటోగ్రాఫ్స్ ఇవన్నీ కూడా కేర్ఫుల్గా చేయండి. ఎందుకంటే అప్లికేషన్ స్టార్టింగే రిజెక్ట్ కూడా అవుతుంది మీరు ప్రాపర్గా అప్లై చేయకపోతే. మీరు ఎగ్జామ్ రాసి డీవీ వరకు కూడా కాదు, స్టేటస్ ఇచ్చేటప్పుడే రిజెక్ట్ కూడా చేస్తారు. సో ప్రాపర్గా అన్నీ పర్ఫెక్ట్గా తెలుసుకునే అప్లై చేయండి ప్రయారిటీ పెట్టేటప్పుడు, జోన్ సెలక్షన్ అప్పుడు. ఓకే, అండ్ దీనికి సంబంధించిన ఏజ్ చూసుకుంటే 18 to 33 years ఉన్న వాళ్ళు ఎలిజిబుల్ అనమాట. ఓకేనా, కొంచెం దీన్ని మనం పెద్ద చేసుకుందాం, ఇంకొంచెం క్లియర్గా కనబడుతుంది. సో ఇది మీకు ఒక level 6 పోస్ట్ అనమాట. సో చాలా మంచి పోస్ట్ అని అయితే చెప్పచ్చు. అండ్ దీనికి సంబంధించిన ఇనీషియల్ బేసిక్ పేనే 35,400 అన్నమాట. ఓవరాల్గా మీకు శాలరీ అన్నది దగ్గర 70 దాకా కూడా వెళ్తుంది. అండ్ 8th పే వచ్చిన తర్వాత ఇంకా కూడా చాలా పెరగచ్చు. సో మంచి పోస్ట్ అని చెప్పచ్చు శాలరీ విషయంగా చూసుకున్నట్టయితే అండ్ రెస్పెక్ట్ విషయంలో చూసుకున్నా. అయితే వీటిలో అన్నిటికంటే ఇంపార్టెంట్ థింగ్ ఏంటంటే, ఇందులో మీకు నేను చూపిస్తాను తర్వాత, ఇందులో రిక్రూట్మెంట్ ప్రాసెస్లో మీరు ఫస్ట్ నాన్ టెక్నికల్ పార్ట్ అన్నది క్లియర్ చేయాల్సి ఉంటుంది. ఓకే, అది క్లియర్ చేస్తేనే మీరు టెక్నికల్లో ఎంత తోపైనా కూడా సెకండ్ స్టేజ్కి అయితే వెళ్తారనమాట. సో మీరు ఇక్కడ దాకా వెళ్తేనే మీ మెటల్ అన్నది మీరు ప్రూవ్ చేసుకోగలుగుతారు. సో ఫస్ట్ నాన్ టెక్నికల్ అయితే మీరు క్లియర్ చేయాలి కదా. సో ఇండిపెండెన్స్ డే తరపున మనం ఆల్రెడీ నిన్నే ఒక ఆఫర్ అయితే లాంచ్ చేసాం అనమాట. సో ఏంటి ఆ ఆఫర్ అన్న దాని గురించి మాట్లాడతాను. మన దగ్గర ఇప్పటిదాకా జరిగిన అన్ని ఎగ్జామ్స్కి లైక్ ఏఎల్పి, టెక్నీషియన్, గ్రూప్ డి వీటిలన్నిటికీ ఉపయోగపడుతూనే జేఈ నాన్ టెక్నికల్ పార్ట్ కూడా కవర్ అయ్యే విధంగా, అలాగే ఎన్టీపీసీలో మెజారిటీ పోర్షన్ కవర్ అయ్యేలాంటి ఒక కోర్స్, ఆల్ కాంబో కోర్స్ అయితే ఉందన్నమాట. సో ఇది మీకు మామూలుగా 3000 వరకు ఉంటుంది ఎప్పుడు కూడా. మన యాప్లో ఇప్పటిదాకా మనం కవర్ చేసింది ప్రతిదీ ఇందులో వచ్చేస్తుంది. ఇప్పుడు అది ఈరోజు ఇండిపెండెన్స్ డే కంప్లీట్ అయ్యేలోపు నైట్ 12 o'clock లోపు కనుక మీరు తీసుకుంటే జస్ట్ 999కే మీకు వస్తుంది. అది కూడా ఫస్ట్ 50 స్టూడెంట్స్కి. అండ్ ఇంకా మీకు టైం కూడా చాలా తక్కువైతే ఉంది. సో ఖచ్చితంగా మీ ఫ్రెండ్స్కి కూడా షేర్ చేయండి ఎవరికైతే నీడ్ ఉంటుందో. అంటే 1 year వ్యాలిడిటీ వస్తుంది మీకు. ఈ 1 yearలో మల్టిపుల్ రైల్వే ఎగ్జామ్స్ రాద్దాం అనుకున్న వాళ్ళకి డెఫినెట్గా యూజ్ అవుద్ది. అండ్ ఇందులో క్లాస్ చెప్పిన నేను కానీ మన టీం కానీ మోస్ట్ ఆఫ్ ద పీపుల్కి మల్టిపుల్ జాబ్స్ వచ్చాయన్నమాట. పర్టికులర్గా నా గురించి మాట్లాడితే నేను ఏఎల్పి టెక్నీషియన్ క్లియర్ చేశాను, అలాగే ఎన్టీపీసీ కూడా క్లియర్ చేశాను అనమాట. ఆ లెవెల్ కంటెంట్ మీరు ఇక్కడ ఎక్స్పెక్ట్ చేయొచ్చు. అండ్ ముఖ్యంగా ఇప్పుడు వీడియోలో మెయిన్గా జేఈ కోసం ఫోకస్ చేస్తున్నారు కాబట్టి
జేఈలో ఫస్ట్ మీకు వచ్చే అడ్డంకి ఏంటి, నాన్ టెక్నికలే. సో ఫస్ట్ మీరు నాన్ టెక్నికల్ క్లియర్ చేస్తేనే మీరు టెక్నికల్ రాసి మీరు జాబ్ తెచ్చుకోవడానికి ఛాన్స్ ఉంటుంది. సో అవన్నీ కూడా మనం ఫర్దర్గా ఎక్స్ప్లెయిన్ చేసుకుంటాం. బట్ మీకు ఈ నాన్ టెక్నికల్ పార్ట్ వరకు హెల్ప్ అయ్యే విధంగా ఈ కోర్స్ అయితే ఉంటుందన్నమాట. సో ఈ కోర్స్ కావాలనుకుంటే కింద డిస్క్రిప్షన్లో ఎగ్జామ్ ట్రిక్స్ యాప్ లింక్ ఉంటుంది, అది డౌన్లోడ్ చేసుకుంటే రిజిస్టర్ అయిన తర్వాత మీకు ఆల్ కంప్లీటెడ్ రైల్వే క్లాసెస్ కాంబో, అంటే ఇప్పటిదాకా మన యాప్లో ఉన్న అన్ని కోర్సెస్ మనం కంప్లీట్ చేసినవి ఇక్కడైతే ఉంటాయన్నమాట. సో సింగిల్ కాంబోలో మీకు మల్టిపుల్, అంటే ఏఎల్పికి ఉండే సబ్జెక్ట్స్, లేకపోతే గ్రూప్ డి, టెక్నీషియన్, జేఈ, ఎన్టీపీసీలో మెజారిటీ పర్సెంట్ మొత్తం కూడా ఇందులో వచ్చేస్తుంది. సో ఇది ట్రూ 999 ఉంది కదా, ఈ ఒక్కరోజు ఇది 999కి అయితే వస్తుంది అనమాట. అని చెప్పాను కదా, కూపన్ కోడ్ మీరు వాడాల్సింది దీనికోసం ఇండియా. ఓకే, ఇది ఇండిపెండెన్స్ డే స్పెషల్ కాబట్టి ఇండియా 999 అని ఇస్తే వస్తుందన్నమాట. ఒకవేళ అన్ఫార్చునేట్లీ ఇది మీరు ఇండిపెండెన్స్ డే రోజు కాకుండా తర్వాత ఎప్పుడైనా ఈ వీడియో చూస్తుంటే మీరు సేమ్ ఇదే కోర్సు మీకు మళ్ళీ అదే ప్రైస్కి అయితే దొరకదు. సో అలాంటప్పుడు మీరు ఏం చేయొచ్చు అంటే వేరే కోర్సెస్ లైక్ ఏఎల్పి కావచ్చు, టెక్నీషియన్ కావచ్చు, వీటిల్లో ఏది పర్చేజ్ చేసినా కూడా మీకు జేఈ కవర్ అయిపోద్ది నాన్ టెక్నికల్ పార్ట్. సో మీ నీడ్కి తగ్గట్టు ఏదైనా తీసుకోండి, లేదా ఈ కాంబో కోర్స్ కావాలన్నా తీసుకోవచ్చు. ఓకే, సో ఈరోజు అంటే అందరికీ మనం మరీ తక్కువకి ఇవ్వడం అన్నది పాసిబిలిటీ కాదు కాబట్టి నా తరపున చేయగలిగినంత వరకు నేనైతే చేస్తున్నాను. సో ఎవరైతే ఈ రోజు చూస్తున్నారో ఇండిపెండెన్స్ డే రోజు తప్పకుండా ఈ ఆఫర్ని అయితే యూజ్ చేసుకుని అండ్ మీ ఫ్రెండ్స్ కూడా రికమెండ్ చేయండి. ఓకే, సో ఇప్పుడు మనం జేఈకి సంబంధించిన నోటిఫికేషన్ బ్యాక్ వచ్చి చూస్తే ఇక్కడ క్లియర్గా ఇచ్చారు అనమాట. ఏమి ఇచ్చారు చూడండి, క్యాండిడేట్స్ వెయిటింగ్ ఫర్ ఫైనల్ రిజల్ట్ నాట్ ఎలిజిబుల్ అని ఇచ్చారనమాట. సో ఫైనల్ రిజల్ట్ వస్తేనే మీరు అప్లై అయితే చేయాల్సి ఉంటుంది. అండ్ ఇక్కడ చాలా చాలా ఇంపార్టెంట్, ఓన్లీ 1 RRBయే మీరు చూస్ చేసుకోవాలి. ఒకవేళ మీరు మల్టిపుల్ జోన్స్ కనుక మీరు అప్లై చేసుకుంటే, ఇక్కడ చూడండి మల్టిపుల్ అప్లికేషన్స్ ఫర్ డిఫరెంట్ RRBs కనుక వాళ్ళు చూస్తే విల్ లీడ్ టు రిజెక్షన్ ఆఫ్ ఆల్ ద అప్లికేషన్స్, అవి మొత్తం రిజెక్ట్ అయిపోతాయి. దాంతోపాటు డిస్క్వాలిఫికేషన్ అండ్ డిబార్మెంట్ ఫ్రమ్ ద రిక్రూట్మెంట్ ప్రాసెస్ అండ్ ఫర్దర్ ఎగ్జామినేషన్ ఆఫ్ RRB, RRC, అంటే రైల్వే నుంచి వచ్చే ప్రతి ఒక్క దానికి ఎలిజిబిలిటీ పోతుందన్నమాట. సో మల్టిపుల్ RRBస్కి అస్సలు అప్లై అయితే చేయొద్దు, వెరీ సీరియస్ వార్నింగ్ అయితే ఇచ్చారు. ఓకేనా, సో అది గుర్తుపెట్టుకోండి. అందుకనే ఒకసారి నోటిఫికేషన్ మీరు అప్లై చేద్దాం అనుకున్నప్పుడు, మెయిన్గా జాబ్ కొడతాం అనుకున్న వాళ్ళు ఒకసారి చదువుకోండి, అది వెరీ ఇంపార్టెంట్. అండ్ మీకు ఈ మధ్యలో ప్రాసెస్ మధ్యలో ఎక్కడైనా డౌట్ వస్తే మీరు ఎవరిని అడుగుతారంటే ఇక్కడ ఫోన్ నెంబర్స్ ఉన్నాయి చూడండి, ఈ ఫోన్ నెంబర్స్ని మీరు ఫోన్ చేసి అడగచ్చు. వర్కింగ్ టైమ్ 10 AM to 5 PM లోపు వర్కింగ్ డేస్, ఎప్పుడైనా హాలిడేస్ కానప్పుడు కాల్ చేస్తే వాళ్ళని అడగచ్చు మీరు. అలాగే ఈమెయిల్ కూడా ఇచ్చారు, దానికి కూడా మీకు ఏమైనా డౌట్స్ ఉంటే ఈమెయిల్ అయితే చేయండి. అండ్ ఇక్కడ మీకు మెడికల్ ఫిట్నెస్ కూడా చూస్తారనమాట. సో మెడికల్ ఫిట్నెస్ రైల్వే ఎగ్జామ్స్ అన్నిటికీ ఉంటుంది, రకరకాల ఫిట్నెస్ కేటగిరీస్ ఉంటాయి, A1, A2. అలాగా జేఈకి వచ్చేటప్పటికి మీకు ఇప్పుడు పడిన నోటిఫికేషన్కి A3, B1, C1 పోస్టులు అయితే ఉన్నాయన్నమాట. సో ఈ A3 అంటే ఏంటి, మెడికల్ ఎలా జరుగుతుంది, నేను ఆల్రెడీ దీని మీద డీటెయిల్గా ఎక్స్ప్లెయిన్ చేశాను. ఐ బటన్లో ఇవ్వటానికి ట్రై చేస్తాను ఆ వీడియో. ఒకవేళ మీకు ఏమైనా మెడికల్ రిలేటెడ్ డౌట్స్ ఉంటే ఆ వీడియో చూడండి, మొత్తం అక్కడ ఎక్స్ప్లెయిన్ అయితే చేశాను. ఓకే, అండ్ మీరు చూసుకున్నట్టయితే ST, SC, OBC వాళ్ళకు ఉండే రిజర్వేషన్స్ ఏజ్కి సంబంధించి 5 years, 3 years ఉంటుందన్నమాట నార్మలే. అండ్ ఫీజు గురించి మాట్లాడాలంటే ఫీజు వచ్చేటప్పటికి మీరు కనుక SC, ST, ఎక్స్ సర్వీస్ మెన్, PWBD, ఫిమేల్, ట్రాన్స్జెండర్, మైనారిటీకి సంబంధించిన వాళ్ళు, EBC కానీ అయితే మీకు 250 రూపీస్ ఉంటాయన్నమాట. సో మీరు ఆ 250 కూడా ఫస్ట్ స్టేజ్ అపియర్ అయిన తర్వాత, అంటే ఎగ్జామ్కి అటెండ్ అయితే, ఫస్ట్ స్టేజ్ అటెండ్ అయితే రిటర్న్ వచ్చేస్తుంది. ఓకే, అదేవిధంగా మిగతా వాళ్ళందరికీ 500 ఉంటుంది. అందులో బ్యాంక్ ఛార్జెస్ కట్ చేసుకుని మీరు కూడా ఫస్ట్ స్టేజ్ అటెండ్ అవగానే అరౌండ్ 400 దాకా మీకు రిటర్న్ అయితే వస్తుంది అనమాట మనీ. అయితే అందరికీ కాదు, ఫస్ట్ స్టేజ్ ఎగ్జామ్ అన్నది ఖచ్చితంగా అటెండ్ అవ్వాలి, అప్పుడే మీకు రిటర్న్ అయితే వస్తుంది. అండ్ ఇక్కడ చాలా చాలా ఇంపార్టెంట్ థింగ్ ఏంటి, రిక్రూట్మెంట్ ప్రాసెస్. జాబ్ కొట్టాలంటే మీరు ఆలోచించాల్సిన మెయిన్ విషయం ఇదే. ఫస్ట్ స్టేజ్ CBT ఉంటుంది, మీకు ఒక ఎగ్జామ్ ఉంటుంది, తర్వాత సెకండ్ స్టేజ్, అంటే 2 ఎగ్జామ్స్ ఉంటాయి. ఈ 2 కనుక మీరు క్లియర్ చేస్తే, మీకు కనుక ప్రాపర్ డాక్యుమెంట్స్ ఉండి మెడికల్గా ఫిట్ ఉంటే మీకు డైరెక్ట్ జాబ్ వచ్చేస్తుంది అనమాట. అండ్ ఈ ఫస్ట్ స్టేజ్లో ఏముంటుంది, సెకండ్ స్టేజ్లో ఏముంటుంది అన్నది కూడా నేను ఇప్పుడు ఎక్స్ప్లెయిన్ చేస్తాను చూడండి. ఫస్ట్ స్టేజ్ CBT గురించి ఇచ్చారు చూడండి. 90 minutes ఎగ్జామ్ అయితే ఉంటుంది, 100 questions రాయాలి 90 minutesలో. ఏమేమి ఉంటాయి, మ్యాథ్స్ ఉంటుంది మీకు ఇందులో, అలాగే రీజనింగ్ అన్నది ఉంటుంది అన్నమాట. అండ్ ఇక్కడ మీరు సిలబస్ కూడా చూడొచ్చు, అయితే దీనికంటే కొంచెం బియాండ్ కూడా వెళ్తారు. సో మనం కోర్సులో అయితే మొత్తం మనం కవర్ చేసాం.
అండ్ దాంతోపాటు జనరల్ అవేర్నెస్ ఉంటుందన్నమాట. సో జనరల్ అవేర్నెస్ అంటే మీకు ఎట్లాగా ఎన్టీపీసీలో ఏమేమి ఉంటాయో లైక్ ఇండియన్ జాగ్రఫీ, కరెంట్ అఫైర్స్, హిస్టరీ అండ్ కల్చర్, ఫ్రీడమ్ స్ట్రగుల్, ఇవన్నీ కూడా ఉంటాయి. పాలిటీ కావచ్చు, ఎకానమీ, ఎన్విరాన్మెంట్, ఇవన్నీ సైన్స్ అండ్ టెక్నాలజీ ఇవన్నీ ఉంటాయి. అండ్ అలాగే జనరల్ సైన్స్ అంటే ఫిజిక్స్, కెమిస్ట్రీ, లైఫ్ సైన్సెస్ అప్ టు 10th స్టాండర్డ్ సిబిఎస్ఈ అంటే ఎన్సీఆర్టీ 10th స్టాండర్డ్ వరకు మీరు కవర్ చేసుకోవాలన్నమాట. అయితే ఇక్కడ మీరు ఆలోచించాల్సింది ఏమిటంటే మ్యాథ్స్కి ఎన్ని మార్క్స్? 30 మార్క్స్, రీజనింగ్ 25 మార్క్స్, జనరల్ అవేర్నెస్ కేవలం 15 మార్క్సే, మళ్ళీ జనరల్ సైన్స్ వచ్చేటప్పటికి 30 మార్క్స్ వరకు వస్తుంది. సో అంటే ఇది క్వాలిఫై అవ్వడంలో మెజారిటీ ఆఫ్ ద పోర్షన్ మీకు ఈ 3 మెయిన్గా ఉంటాయి అన్నమాట. ఇది కొంచెం తక్కువ. ఓకే, అండ్ ఇందులో కూడా కరెంట్ అఫైర్స్ మీరు ఏ ఎగ్జామ్కి ప్రిపేర్ అయ్యేదే కాబట్టి మీకు ఎక్స్ట్రాగా కొంత మాత్రమే సిలబస్ అన్నది మిగులుతుంది. బట్ ఆ సిలబస్ అన్నది వ్యాస్ట్ కాబట్టి మీరు ఆలోచించుకుని ఎంతవరకు ఇంపార్టెంట్ ఉందో అంతవరకు వెళ్ళాలి. ఎందుకంటే మీకు CBT 2లో కూడా మరీ డెప్త్గా దీని మీద ఉండదు, మెయిన్గా మీకు టెక్నికల్ మీద ఉంటుంది అనమాట CBT 2లో. సో ప్రాపర్గా చూసుకుని ప్రిపేర్ అవ్వాలన్నమాట. ఒక్కో దానిలో ఎక్స్పర్ట్ లెవెల్కి ప్రిపేర్ అవటానికి మీకు సిలబస్ అన్నది చాలా ఎక్కువ ఉంటుంది CBT 1, CBT 2 కలిపి చూసుకుంటే. అండ్ ఇక్కడ చాలా ఇంపార్టెంట్ థింగ్, ఈ ఫస్ట్ స్టేజ్ CBT అన్నది కేవలం స్క్రీనింగ్ నేచర్ మాత్రమే. అంటే దీన్ని మెరిట్లోకి తీసుకోరు, మీరు పాస్ అయ్యారా లేదా అన్నది చూస్తారు. కానీ ఇక్కడే చాలామంది ప్రాబ్లం అన్నది ఫేస్ చేస్తారన్నమాట. జేఈకి ప్రిపేర్ అయ్యే వాళ్ళు మోస్ట్ ఆఫ్ ద పీపుల్ టెక్నికల్గా చాలా స్ట్రాంగ్ ఉన్న వాళ్ళే అప్లై చేస్తారు. కానీ వాళ్ళు ఓవర్గా కోర్ మీదే ఇంట్రెస్ట్తో ఉంటారన్నమాట. నార్మల్గా మిగతా ఎగ్జామ్స్ ఎక్కువ రాయరు వాళ్ళు. సో వాళ్ళు ఏంటంటే ఈ నాన్ టెక్నికల్ పార్ట్ దగ్గర ఇబ్బంది పడతారు, కొన్నిసార్లు ఇది క్రాక్ చేయలేకపోతారు అనమాట. సో అప్పుడు టెక్నికల్గా వాళ్ళు ఎంత స్ట్రాంగ్ ఉన్నా సెకండ్ స్టేజ్కి వెళ్ళలేరు కాబట్టి ఇబ్బంది ఫేస్ చేస్తారు. వన్స్ మీరు కనుక CBT 1 క్లియర్ చేసుకుంటే మీకు ఎక్కువ ఛాన్సెస్ ఉంటాయి. మీరు టెక్నికల్గా స్ట్రాంగ్ ఉంటే ఈ జాబ్ తెచ్చుకోవడం చాలా మీకు ఈజీ అయిపోద్ది. ఫస్ట్ స్టేజ్ కనుక మీరు క్లియర్ చేస్తే. అయితే నెక్స్ట్ సెకండ్ స్టేజ్ గురించి కూడా మాట్లాడుకుందాం. అంటే సెకండ్ స్టేజ్ CBT అది క్వాలిఫై అయిన తర్వాత మీకు నెక్స్ట్ 120 మినిట్స్కి ఎగ్జామ్ ఉంటుంది. 150 క్వశ్చన్స్ అయితే వస్తాయి ఇందులో. ఓకే, దీనిలో ఏమేమి వస్తాయి సిలబస్ అన్నది మీరు ఇక్కడ చూడొచ్చు. ఇక్కడ మళ్ళీ మీకు జనరల్ అవేర్నెస్ ఇందాక ఉన్నదే సేమ్ ఇక్కడ కూడా ఉంది. అలాగే ఫిజిక్స్, కెమిస్ట్రీ, ఓకే, లైఫ్ సైన్సెస్ లేదు, ఫిజిక్స్ అండ్ కెమిస్ట్రీ మాత్రం ఉంది. అలాగే బేసిక్స్ ఆఫ్ కంప్యూటర్ అయితే వస్తుంది. అలాగే ఎన్విరాన్మెంట్ అండ్ పొల్యూషన్, అండ్ మన కోర్సులో ఎన్విరాన్మెంట్ రిలేటెడ్ కూడా మనం కవర్ చేసాం అనమాట. ఓకే, సో ఎన్విరాన్మెంట్ అండ్ పొల్యూషన్ కూడా వస్తుంది. అండ్ ఇక్కడ మెయిన్ ఇంపార్టెంట్ మేజర్ థింగ్ ఏంటంటే టెక్నికల్ అబిలిటీ. అంటే మీరు ఏదైతే మెయిన్గా మీ బ్రాంచ్ ఉంటుందో ఆ టెక్నికల్కి సంబంధించిన క్వశ్చన్స్ ఏదైతే మీరు బీటెక్లో కానీ డిప్లొమాలో కానీ నేర్చుకున్నారో దాని మీద మెయిన్గా ఎగ్జామ్ అన్నది ఉంటుంది అనమాట. సో వీటి మార్క్స్ బ్రేకప్ కూడా చూద్దాం. సో ఇందులో జనరల్ అవేర్నెస్ ఇందాకలాగే 15 మార్క్సే. అండ్ ఫిజిక్స్, కెమిస్ట్రీ ఆల్రెడీ మీరు CBT 1లోనే నేర్చుకుంటారు ఈ 15 మార్క్స్. అండ్ కంప్యూటర్స్ మీద ఒక 10 మార్క్స్ వరకు వస్తుంది. అండ్ ఎన్విరాన్మెంట్ ఒకవేళ మీరు మన కోర్స్ తీసుకుంటే ఇది కూడా మీకు కొంతవరకు కవర్ అవుతుంది. మెయిన్గా ఇక్కడ 150లో మెజారిటీ 100 మార్క్స్ మీ టెక్నికల్ మీద ఉంటుందన్నమాట. ఓకేనా, సో ఇది బ్రేకప్, నెగిటివ్ మార్కింగ్ కూడా ఉంటుంది. సో చూసుకోవాలి. అయితే వర్చువల్ క్యాలిక్యులేటర్ కూడా ప్రొవైడ్ చేస్తారు అని అయితే చెప్తున్నారు. ఓకేనా, సో మీ టెక్నికల్కి సంబంధించిన వాటిని రాసుకునేటప్పుడు ఎగ్జామ్కి వర్చువల్ క్యాలిక్యులేటర్ కూడా ఉంటుంది. నార్మలైజేషన్ ఎలా చేస్తారు ఏంటి అని కూడా మనం డీటెయిల్గా ఎక్స్ప్లెయిన్ చేసాం. అవసరమైతే ఆ వీడియో కూడా నేను పైన ఐ బటన్లో ఇస్తాను. ఆ డౌట్ ఏమైనా ఉంటే అది కూడా చూసుకోవచ్చు. అండ్ సైన్ చేసేటప్పుడు చూసుకోండి, క్లియర్గా ఇచ్చారు. సిగ్నేచర్ మస్ట్ బి రిటర్న్ బై క్యాండిడేట్ ఓన్లీ, క్యాండిడేటే చేయాలి సైన్ ఆబ్వియస్లీ. అండ్ బ్లాక్ ఇంక్ పెన్నే యూజ్ చేయండి అండ్ వైట్ పేపర్ మీద చేయండి. ఓకే, ఏదో ఒక రఫ్ షీట్ అది కొంచెం బ్రౌన్ కలర్లో ఇలా ఇష్టం ఉండే ఏదో ఒక దాని మీద చేయకండి. కొంచెం నీట్గా ఉన్న వైట్ పేపర్ మీద బ్లాక్ ఇంక్ పెన్తో సైన్ అయితే చేయాలి. ఆ సైన్ కూడా బ్లాక్ లెటర్స్లో అంటే ఇలా బి అంటే ఇలా రాయకూడదు అనమాట. ఓకే, బ్లాక్ లెటర్స్లో రాయకూడదు. అలాగే క్యాపిటల్ లెటర్స్లో అట్లాగా అంటే మీ సైన్ ఈజీగా ఎవరైనా రెప్లికేట్ చేసేలాగా చేయకూడదు అనమాట. అండ్ డిస్జాయింటెడ్ లెటర్స్ అంటే ఇప్పుడు మీ పేరు సపోజ్ నా పేరే ఉంది శరణ్ అంటే ఎస్ విడిగా, ఏ విడిగా, ఆర్ విడిగా ఇలా రాయకూడదు. ఇప్పుడు ఏదో ఒకటి సైన్ అంటే ఇలా స్పీడ్గా రన్నింగ్ హ్యాండ్లో ఎట్లా మనం పెడతామో అలాగైతే చేయాల్సి ఉంటుంది అనమాట. ఓకే, అండ్ సైన్ ఎంత DPI ఉండాలి, ఎంత KBలో ఉండాలి, ఎంత డైమెన్షన్స్ ఉండాలి, ఇవన్నీ టెక్నికల్ డీటెయిల్స్ మీరు చదువుకోవచ్చు. ఓకే, సేమ్ అదే విధంగా ఫోటో కూడా నీట్గా అయితే ఇవ్వండి. అండ్ ఇక్కడ మీరు చూడొచ్చు అనమాట ఏ పోస్ట్కి ఎవరు ఎలిజిబుల్ అన్నది. సో కొంచెం చిన్నగా చేశాను ఎందుకంటే పెద్దగా ఉంది, మనకి కనిపించదు అనమాట పెద్దగా పెడితే. ఓకే,
సో ఇక్కడ మీరు మేజర్గా ఫస్ట్ నుంచి ఈ 9th పోస్ట్ వరకు ఇవన్నీ ఎలక్ట్రికల్ డిపార్ట్మెంట్వే. దీనికి ఎవరెవరు ఎలిజిబుల్ అంటే 3 years డిప్లొమా ఇన్ మెకానికల్లో అయినా, ఎలక్ట్రికల్లో అయినా, ఎలక్ట్రానిక్స్ ఇంజనీరింగ్ రిలేటెడ్ డిప్లొమా చేస్తున్నా, లేదా వాటి యొక్క కాంబినేషన్స్లో కానీ ఎనీ సబ్ స్ట్రీమ్స్ అయినా కానీ లైక్ మెకానికల్, ఎలక్ట్రికల్, ఎలక్ట్రానిక్స్ ఇంజనీరింగ్ ఏదైనా రికగ్నైజ్డ్ యూనివర్సిటీ ఆర్ ఇన్స్టిట్యూట్ నుంచి చేస్తే ఎలిజిబుల్ అన్నమాట. అంటే డిప్లొమా అంటే డిప్లొమానే కాదు, మీకు బీటెక్ వాళ్ళు కూడా ఎలిజిబులే. అది కింద ఇచ్చారు, నేను చూపిస్తాను అది కూడా. ఇది కిందకి వెళ్ళిన తర్వాత బీటెక్ బిఈ వీళ్ళు కూడా ఎలిజిబులే. కాకపోతే ఆ బ్రాంచ్ మ్యాచ్ అవ్వాలి, వాళ్ళు అడిగిన బ్రాంచ్కి మ్యాచ్ అవ్వాలి, లేదా వాటి యొక్క కాంబినేషన్ అయినా అయి ఉండాలి. అండ్ ఈ పోస్టుల గురించి మీరు 10th నుంచి మళ్ళీ 13th వరకు చూస్తే ఈ పోస్టులు సివిల్ ఇంజనీరింగ్లో డిప్లొమా ఉండాలి, లేదా బీఎస్సీ చేసిన పర్లా సివిల్ ఇంజనీరింగ్లో చేసి ఉండాలి, లేదా ఇంజనీరింగ్ కానీ ఏదైనా కాంబినేషన్లో అయినా వీటికి సంబంధించి చేసి ఉండొచ్చు. ఓకే. అండ్ ఇవి మాత్రమే కాదు, ఈ 10th to 13th కాదు, ఇక్కడ మీకు 14th నుంచి 19th అంటే టోటల్గా 10th నుంచి 19th వరకు సివిల్ ఇంజనీరింగ్ సంబంధించిన పోస్టులు ఇవి. ఓకే. అంటే డిప్లొమా చేసిన వాటికి సంబంధించి కాంబినేషన్లు ఏది చేసినా ఎలిజిబుల్. నెక్స్ట్ ఇక్కడ మీకు 20th ట్రాక్ మిషన్, ఇది వచ్చేటప్పటికి మెకానికల్ వాళ్ళు కానీ, ప్రొడక్షన్, ఆటోమొబైల్, ఎలక్ట్రికల్, ఎలక్ట్రానిక్స్, ఇన్స్ట్రుమెంటేషన్, కంట్రోల్ ఇంజనీరింగ్ వీటి యొక్క కాంబినేషన్స్ ఏదైనా కానీ ఎలిజిబులే డిప్లొమా ఆర్ ఇంజనీరింగ్. ఓకే. నెక్స్ట్ చూసుకుంటే 21st నుంచి 24 వరకు వీటికి మెకానికల్, ఎలక్ట్రికల్, ఎలక్ట్రానిక్స్, మ్యానుఫ్యాక్చరింగ్, మెకాట్రానిక్స్, అలాగే ఇండస్ట్రియల్, మిషనింగ్, ఇన్స్ట్రుమెంటేషన్ అండ్ కంట్రోల్, అండ్ టూల్స్ మిషనింగ్. ఓకే. టూల్స్ అండ్ డై మేకింగ్, ఆటోమొబైల్, ప్రొడక్షన్ ఇంజనీరింగ్ వీటి యొక్క డిప్లొమాస్ కానీ, ఇంజనీరింగ్ కానీ వాటి యొక్క కాంబినేషన్ కానీ ఎలిజిబుల్ అన్నమాట. ఇక్కడ ఏంటంటే సింగిల్గా సివిల్ చేసిన వాళ్ళకి ఇది, ఈ ఎలక్ట్రికల్ వాళ్ళకి ఇదే పోస్ట్ అని ఏమి ఉండదు. ఒక్కొక్కసారి ఏంటంటే మిక్స్డ్ ఉంటాయి, ఎలక్ట్రికల్ వాళ్ళకి మెకానికల్వి అట్లాగా మిక్స్డ్ కూడా రాసుకోవచ్చు అనమాట. ఓకే. సో అందుకని ఇలా ఇస్తారు. ఓకే. అండ్ ఈ 24 వరకే కాదు, ఈ కిందవి కూడా వాళ్ళకి ఎలిజిబుల్లే. ఈ 30th పోస్ట్ వరకు ఎలిజిబుల్ అనమాట, మిల్ రైట్ వరకు ఇందాక చెప్పినవి. అలాగే డీజిల్ ఆర్ ఎలక్ట్రికల్కి వచ్చేటప్పటికి మీకు మెకానికల్ కానీ, ఎలక్ట్రికల్ కానీ, ఎలక్ట్రానిక్స్ ఇంజనీరింగ్ వాటి యొక్క కాంబినేషన్స్ డిప్లొమా ఆర్ ఇంజనీరింగ్ ఎలిజిబుల్. నెక్స్ట్ మళ్ళీ 32 నుంచి 35 వరకు అండ్ 36 కూడా ఇవి మొత్తం కలిపి కంప్యూటర్స్ రిలేటెడ్, మెయిన్గా ఎలక్ట్రికల్ వాళ్ళు రాయొచ్చు, ఎలక్ట్రానిక్స్, ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ, కమ్యూనికేషన్ ఇంజనీరింగ్, కంప్యూటర్ సైన్స్ అండ్ ఇంజనీరింగ్, కంప్యూటర్ సైన్స్, కంప్యూటర్ ఇంజనీరింగ్. సో వీటి యొక్క కాంబినేషన్స్ ఏదైనా కానీ ఎలిజిబిలిటీ అయితే ఉంటుందన్నమాట వీళ్ళకి. అండ్ లాస్ట్గా డిపోర్ట్ మెటీరియల్ సూపరింటెండెంట్కి 3 years డిప్లొమా ఎందులో ఉన్నా, ఏ డిసిప్లిన్లో ఉన్నా ఎలిజిబుల్లే. అంటే ఓన్లీ డిప్లొమా అంటే డిప్లొమానే కాదు, ఇక్కడ చూడండి హయ్యర్ క్వాలిఫికేషన్ లైక్ బీఈ, బీటెక్ ఏదైనా కూడా యాక్సెప్ట్ చేస్తారు. ఆ స్ట్రీమ్స్లో డిప్లొమా కాకుండా బీఈ, బీటెక్ ఉన్నా కూడా ఎలిజిబుల్లే. ఒక్క సివిల్కి మాత్రం బీఎస్సీ అయినా కూడా సివిల్లో చేస్తే ఎలిజిబిలిటీ అయితే ఉంది. ఓకేనా. అండ్ ఇంతకుముందు మనకి కొన్ని పోస్టులు ఎక్స్ట్రా ఉండేవి కాబట్టి డిఫరెంట్ ఉండేది, ఇప్పుడు ఆ పోస్టులు అయితే లేవు కాబట్టి మనం దాని గురించి మాట్లాడట్లేదు. అండ్ ఇక్కడ వేకెన్సీ టేబుల్ చూడవచ్చు, ఏ పోస్ట్కి ఏ జోన్లో ఎంత ఉన్నాయి, ఎన్ని అని ఇక్కడ మీరు అబ్జర్వ్ అయితే చేయొచ్చు అనమాట. సో అహ్మదాబాద్ చూసుకున్నట్టయితే 143 పోస్టులు ఉన్నాయి టోటల్గా. అండ్ అజ్మీర్ చూసుకుంటే టోటలీ 252 పోస్టులు అయితే ఉన్నాయన్నమాట. బెంగళూరు 23, 18 ఇట్లా ఒక్కొక్క దానికి సంబంధించిన పోస్టులు చూసుకుంటూ వెళ్తే మన సికింద్రాబాద్ జోన్ మెయిన్గా చూపిస్తాను నేను మీకు. అండ్ చెన్నై కూడా చాలామంది ఇంట్రెస్ట్ చూపిస్తారు కదా, సో చెన్నైకి సంబంధించి చూసుకున్నట్టయితే 362 పోస్టులు అయితే ఉన్నాయి. ఓకే. సో మిగతా వాటికి ఇప్పటిదాకా చూస్తున్న వాటిలో కొంచెం పర్లేదు. అండ్ ఇందులో ఈ జోన్లో మీకు గౌహటిలో అరౌండ్ 329 అయితే ఉన్నాయి, కోల్కతాలో 400 అరౌండ్, ముంబైలో 400 అరౌండ్, సికింద్రాబాద్ ఇది మీకు సికింద్రాబాద్లో ఏ పోస్ట్ ఎన్ని ఉన్నాయి అన్నది మీరు ఇక్కడ చూడొచ్చు ఏ కేటగిరీలో. సో టోటల్ మీకు సికింద్రాబాద్లో కొంచెం తక్కువే ఉన్నాయి. సో మన హోమ్ స్టేటే కావాలంటే మీరు ఇంకా సికింద్రాబాదే పెట్టాల్సి ఉంటుంది. అయితే చెక్ చేసుకోండి మీ బ్రాంచ్కి ఎలిజిబిలిటీ ఉందా ఫస్ట్ థింగ్, అండ్ ఎన్ని పోస్టులు ఉన్నాయి చూసుకుని, ఒకవేళ చుట్టుపక్కల చెన్నైలో కావచ్చు లేకపోతే ఎక్కడన్నా, లేదా వేరే జోన్ వెళ్ళినా పర్లేదు అనుకున్న వాళ్ళు కొంచెం బెటర్ పోస్టులు ఉన్న దగ్గర కూడా అప్లై చేసుకోవచ్చు అనమాట. ఓకే. సో ఇది జేఈకి సంబంధించి కొంచెం కాంప్లెక్స్, లైక్ ఏంటంటే మిక్స్డ్ ఉంటాయి కాబట్టి పోస్టులు మనం ఓన్గా దాని గురించి ఆలోచించి తీసుకోవాల్సిన డెసిషన్ ఇది. ఓకే.
సో ఇది ఓవరాల్గా నోటిఫికేషన్కి సంబంధించి. అండ్ ముఖ్యంగా మీకు ఇంకా చాలా తక్కువ టైమే ఉంది ఈ కోర్స్ ఏదైతే నాన్ టెక్నికల్ మీకు హెల్ప్ అవుతుందో అది తీసుకోవడానికి. ఎవరికైతే నీడ్ ఉంటుందో వాళ్ళు అండ్ మీ ఫ్రెండ్స్ ఎవరికైతే రైల్వేకి సంబంధించి మల్టిపుల్గా ప్రిపేర్ అవుతున్న వాళ్ళు, మెయిన్గా 1 ఇయర్లో నేను రైల్వే జాబ్ ఏదో ఒకటి కొట్టాలి అనుకున్న వాళ్ళందరూ యూజ్ చేసుకోండి. ఎందుకంటే పద్దాక ఇటువంటి ఒక ఆఫర్ అనేది రెగ్యులర్గా ఉండదన్నమాట. మన మొత్తం యాప్లోనే ఇదే హయ్యెస్ట్ మనం ఇప్పటిదాకా పెట్టింది. బట్ దాన్ని మీకు చాలా తక్కువ ప్రైస్కి 999కే వస్తుంది కాబట్టి మ్యాక్సిమం యూటిలైజ్ చేసుకోండి, లేదా మీ ఫ్రెండ్స్కి షేర్ చేసి వాళ్ళకి హెల్ప్ చేయండి. ఓకే, సో కూపన్ కోడ్ ఇండియా INDIA ఇండియా 999 అని కనుక ఇస్తే 2000 డిస్కౌంట్ వస్తుంది. టోటల్గా మీకు 999కే మొత్తం కంప్లీట్ కాంబో కోర్స్ అన్నది వస్తుంది. మల్టిపుల్ జాబ్స్కి మీకు హెల్ప్ అవుతుంది. ఓకేనా, లింక్ అన్నది కింద డిస్క్రిప్షన్లో ఉంటుంది, అక్కడి నుంచి తీసుకోవడానికి ట్రై చేయండి. అండ్ ఆల్ ద బెస్ట్. అండ్ దాంతోపాటు మీకు గనక ఏదైనా రైల్వే రిలేటెడ్ కానీ లేదా గవర్నమెంట్ జాబ్ రిలేటెడ్ అప్డేట్స్ ఫాస్ట్గా తెలుసుకోవాలి జెన్విన్వి అనుకున్నప్పుడు కింద డిస్క్రిప్షన్లో టెలిగ్రామ్ వాట్సాప్ ఛానల్ లింక్స్ కూడా ఉంటాయి, జాయిన్ అవ్వండి. ఏమైనా అప్డేట్స్ ఉంటే నేను అక్కడ ఇన్ఫామ్ అయితే చేస్తాను. అదేవిధంగా మన ఇన్స్టాగ్రామ్ ఐడి కూడా కింద డిస్క్రిప్షన్లో ఉంటుంది. ఒకవేళ ఇంట్రెస్ట్ ఉంటే మీరు నన్ను ఫాలో అవ్వాలనుకుంటే కొంచెం ఫాలో కూడా అవ్వచ్చు అనమాట. ఖచ్చితంగా వీడియోని లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్కి తప్పకుండా షేర్ చేయండి. అండ్ హై పాయింట్లు ఇవ్వడం అస్సలు మర్చిపోద్దు. అండ్ ఫాలో అయితే అడ్వాంటేజ్ ఏంటంటే మీరు సబ్స్క్రైబ్ చేసుకుని బెల్ ఐకాన్ ఆల్లో పెట్టుకుంటే మనం ఇటువంటి అప్డేట్స్ మాత్రమే కాదు, క్లాసెస్ చేస్తుంటాం, గైడెన్స్ వీడియోస్ చేస్తుంటాం, ఎవ్రీథింగ్ మీకు ఇక్కడ ఒక్క దగ్గరే దొరికేస్తుంది. ఓకే, అండ్ ఏదో నోటికొచ్చింది చెప్పడం కాదు, నేను ఆల్రెడీ క్లియర్ చేశాను. ఓకే, రైల్వేకి సంబంధించి మల్టిపుల్ జాబ్స్. సో మనకు ఒక ఐడియా అయితే ఉంటుంది, ప్రాపర్గా నేను దాని గురించి అనలైజ్ చేసే చెప్తాను. ఓకేనా, అండ్ ఇప్పుడు ఎండ్ స్క్రీన్లో మీకు ALPకి సంబంధించి ఎగ్జామ్ రాశారు కదా, కట్ ఆఫ్ ఎంత ఉండొచ్చు అని వీడియో చేస్తాను, చూడని వాళ్ళు ఎండ్ స్క్రీన్లో ఇస్తాను, తప్పకుండా చూడండి. అండ్ దాంతోపాటు రైల్వే ఎగ్జామ్స్ అంటే చాలామంది ఈ 2026లో ఎగ్జామ్స్ ఎప్పుడు జరుగుతాయి ఏంటి, NTPC కావచ్చు, ALP, గ్రూప్ D, టెక్నీషియన్ ఎప్పుడు జరుగుతాయి 2026 నోటిఫికేషన్వి అని అడుగుతున్నారు కదా, అది కూడా కవర్ చేశాను. మోస్ట్లీ నేను ఎండ్ స్క్రీన్లో ఈ 2 ఇస్తాను, చూడని వాళ్ళు తప్పకుండా చెక్అవుట్ చేయండి. అండ్ మీరు డైరెక్ట్గా మన ఛానల్లోకి వెళ్తే ఇటువంటి ప్లేలిస్ట్ కూడా ఉంటుంది. కరెంట్ అఫైర్స్ మొత్తం అక్కడ లాస్ట్ 1 ఇయర్ ఫ్రీగా పెట్టాం, విత్ PDF మన యాప్లో ఫ్రీగా దొరుకుతుంది. సో ఇవన్నీ కూడా యూజ్ చేసుకోండి, మీకు బెనిఫిట్ అయితే అవుతుంది. సో ఇంకా ఏదైనా వీడియో కావాలి అనుకుంటే కింద కామెంట్ చేయండి, దాని మీద వీడియో చేయడానికి అయితే ట్రై చేస్తాను. సో ఫైనల్గా ఈ వీడియోకి ఇంతకేసి ఇలాంటి మంచి వీడియోస్ ముందుకు మళ్ళీ వస్తాను. అంతవరకు సైనింగ్ ఆఫ్ తేజస్.